అక్షర యోధుడు దివంగత రామోజీరావుకు రామోజీ గ్రూప్ సంస్థల ఉద్యోగులు ఘనంగా నివాళులర్పించారు. హైదరాబాద్ సహా జిల్లాలోని ఈనాడు, ఈటీవీ కార్యాలయాలు, మార్గదర్శి, మయూరి కార్యాలయాల్లో రామోజీరావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. చైర్మన్తో ఉన్న జ్ఞాపకాలను స్మరించుకున్న ఉద్యోగులు ఆయన అప్పగించిన బాధ్యతలు కొనసాగిస్తామని వెల్లడించారు. రామోజీరావు ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని వివరించారు. నిత్య కృషివలుడు, మార్గదర్శి, రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావుకు ఆయన సంస్థల ఉద్యోగులు ఘనంగా నివాళులర్పించారు. హైదరాబాద్ సోమాజిగూడలోని ఈనాడు ప్రధాన కార్యాలయంలో రామోజీరావు చిత్రపటానికి ఘనంగా పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమంలో ఈనాడు అడ్వర్టైజ్మెంట్ విభాగం హెడ్ ఐ వెంకట్, ఈనాడు, ఈటీవీ పాత్రికేయులు, ఫోటోగ్రాఫర్లు, కెమెరామ్యాన్లు, ప్రియా ఉద్యోగులు తదితర విభాగాల సిబ్బంది అక్షర యోధుడికి శ్రద్ధాంజలి ఘటించారు. అక్షరంతో నడిచి అక్షరంతోనే ప్రజా సమస్యలకు పరిష్కారం చూపారని కొనియాడారు. సంస్థ నిర్దేశించిన బాధ్యతలు తప్పకుండా నిర్వర్తించడం ద్వారా రామోజీరావు ఆశయాలు ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు. మార్గదర్శి, మయూరి కార్యాలయాల్లోనూ ఉద్యోగులు రామోజీరావుకు నివాళులర్పించారు. మంచిర్యాల జిల్లా ఇటిక్యాల ఈనాడు కార్యాలయంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పాత్రికేయులు రామోజీరావుతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నిజామాబాద్ ఈనాడు కార్యాలయంలో ఉద్యోగులు నివాళులర్పించారు. కరీంనగర్ ఈనాడు యూనిట్ కార్యాలయంలో రామోజీరావుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ పుష్పాంజలి ఘటించారు. ఆయనతో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్న సంజయ్ రామోజీరావుతో తనది గురు శిష్యుల బంధమని పేర్కొన్నారు. ఏ ఆశయం, ఏ లక్ష్యం కోసం వారు పరితపించరు, వారు ఆలోచించరు, ఆ ఆశయాన్ని, లక్ష్యాన్ని మనం నెరవేర్చాల్సిన బాధ్యత మనందరి ఉంది. లేదా వారిని ఇంకా చూడనే మనందరం కూడా మీరందరూ కూడా బయట సొసైటీలో వెళ్ళగలుగుతుంది. కానీ ఈనాడు అని చెప్పగలుగుతున్నాం. ఇతర పత్రికల్లో రిపోర్టర్స్ కూడా, కెమెరామెన్ కానీ రిపోర్టర్స్ కూడా, మీరు ఎక్కడ చేసారు ఇంత నిజాయితీ కూడా అంటే నేను ఈనాడు ట్రైనింగ్ తీసుకున్నాను చెప్పంటారు, ఈనాడు చదువుకున్నాను చెప్పంటారు. అటువంటి గొప్ప పేరు ఈ సంస్థకు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మనందరం కూడా ఇలాంటి నిరాశ పడకుండా, ఆవేదనకు గురి కాకుండా ధైర్యంగా రామోజీరావు నిరంతరం మనతోగా మనం భావించి రాబోయే రోజులు ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ భగవంతుడు మరి ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పింది ఆ భగవంతుని అమ్మాను కొడుకుతూ చేసినాం. రామోజీరావుకు హన్మకొండ జిల్లా మడికొండలోని ఈనాడు కార్యాలయంలో ఉద్యోగులు అక్షరాంజలి ఘటించారు. ఖమ్మం యూనిట్లో 2 నిమిషాలు మౌనం పాటించిన ఉద్యోగులు ఆయన కార్యదక్షత, పత్రికా రంగంలో ఈనాడును ఉన్నత స్థితిలో ఉంచిన విధానాన్ని గుర్తు చేసుకున్నారు. రామోజీరావు మార్గం అనితర సాధ్యం, ఆదర్శప్రాయమని మహబూబ్ నగర్ యూనిట్ ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. ఈనాడు పత్రికలో ఎన్నో అద్భుతమైన కథనాలు రాసేందుకు ఎంతో మందికి స్ఫూర్తినిచ్చింది ఆయనేనని గుర్తు చేసుకున్నారు. నల్గొండలో ఘన నివాళులర్పించిన ఉద్యోగులు రామోజీరావు నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునేందుకు చిత్తశుద్దితో పనిచేస్తామని పేర్కొన్నారు.